ఇలా మూసి రివర్ ఫ్రంట్ అనే పేరు మీద ఇలా రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ చేస్తా ఉన్నాడు. 101% ఇది 1,00,000 కోట్ల రూపాయల స్కాము. ఎందుకు ఇంత నేను గట్టిగా చెప్తా ఉన్నానంటే, ఇంతకు ముందున్న 10 సంవత్సరాలు మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఉండే. ఇదే మూసి రివర్ ఫ్రంట్ కూడా తను చేసిన డిజైన్ అప్పుడు డిపిఆర్ తయారు చేసింది 16,000 కోట్ల రూపాయలకు మాత్రమే. ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూలగొట్టకుండా, ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది కాకుండా కేటీఆర్ గారు ఆ రోజు 16,000 కోట్ల రూపాయలకి ఇలా మూసి రివర్ ఫ్రంట్ డిపిఆర్ తయారు చేయించి దాంట్లో దాదాపు 3,800 కోట్ల ఎస్టీపీ ట్యాంక్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. 545 కోట్లతోని అద్భుతమైన బ్రిడ్జ్లు ప్యారిస్ లో ఉండేలాగా, లండన్ లో ఉండేలాగా అద్భుతమైన డిజైన్స్, ఇక్కడ ఉన్న ఇంజనీర్లని ఇతర దేశాలకి పంపించి అద్భుతంగా తయారు చేయించి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇవన్నీ చేస్తేనే 16,000 కోట్లు అయింది. దాంట్లో 3,800 కోట్ల ఎస్టీపీ ట్యాంకులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇలా ఓపెనింగ్ కి రెడీ ఉన్నాయి. ఇలా భారతదేశంలోనే ఏ సిటీలో కూడా 100% ఎస్టీపీ ట్యాంకులు లేకుండా అది కేవలం హైదరాబాద్ మాత్రమే ఉన్నది. ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి క్రెడిట్. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పండి. దీన్ని తీసుకుపోయి 10 రెట్లు 1,50,000 కోట్ల రూపాయలు మేము దీన్ని పెంచుతామని, ఈ 1,50,000 కోట్ల రూపాయలను పెంచి ఈ 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ చేసి ఈ 1,00,000 కోట్ల రూపాయలు సీదా రేవంత్ రెడ్డి గారి అకౌంట్లకి వేసుకోవడానికి సిద్ధమైండు. ఒక్కసారి తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు 1,00,000 కోట్లు పెట్టి కడితే అది తప్పు అన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు పెట్టి కడితే ఇలా 36 లక్షల ఎకరాలకి నీళ్లు వస్తా ఉన్నాయి, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. ఇది వాస్తవం కాదా? అది చేస్తానో తప్పట. పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి ఈయన బ్యూటిఫికేషన్ చేసుడులా తప్పు లేదట. అంటే 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ ఈ మూసీ రివర్ లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.